పేద ప్రజల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. గత ప్రభుత్వంలో మూతపడ్డ అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభమవుతున్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతంలో రోజువారీ కూలీలకు అన్నా క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ క్యాంటీన్ల ద్వారా పేదలకు 3 పూటల 5 రూపాయలకి ఆహారం అందుతుందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప సంతోషకరమైన రోజు. ఎందుకంటే తిరిగి మళ్ళీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అన్నీ ప్రారంభించబడుతున్నాయి. ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఆపేశారో ఉద్దేశపూర్వకంగా అవన్నీ పునరుద్ధరణ చేశారు. ఎక్కడెక్కడైతే అన్నా క్యాంటీన్లు రకరకాల కారణాలతో కోర్టులకు వెళ్ళి స్థలాలన్నీ ఆపేశారో వాటిని తిరిగి మళ్ళీ శంకుస్థాపన చేసి వాళ్ళ నిర్మాణం ప్రారంభించారు. తద్వారాగా ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడమే కాకుండా మరి ఈ యొక్క ప్రాంతంలో వేలాది మంది పేదలకి 3 పూట్ల 5 రూపాయలకి అన్నం పెట్టే గొప్ప అన్నా క్యాంటీన్ని ఈ విధంగా మనం శంకుస్థాపన చేసుకోవడానికి గ్రాంట్ మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదొక్కటే సూచిక ఏంటంటే ఇదొక శుభసూచిక. ఏంటి శుభసూచిక అంటే తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అంటే పేదవాడికి అన్నానికి లోటు ఉండదు. అలాగే నిన్నే చంద్రబాబు నాయుడు గారు గొప్ప పథకాన్ని ప్రకటించారు. అది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లంచం